హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి ప్రతి షూటింగ్ ఎంత ఫాస్ట్ గా జరుగుతుందో బుచ్చిబాబు కూడా ప్రతి విషయాన్ని చాలా శ్రద్ధతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తున్నాడు అనమాట. అయితే రీసెంట్ గానే కాన్పూర్ అనే ఊర్లో వీళ్ళు షూటింగ్ అంతా కంప్లీట్ అయ్యింది. అక్కడంతా అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చిందనమాట. ఈ గ్యాప్ లో కూడా ఎందుకు రెస్ట్ తీసుకోవడం, సో వెళ్ళి అసలు మ్యూజిక్ సెట్టింగ్స్ ఎట్లా జరుగుతున్నాయి, సాంగ్స్ ఎట్లా ఉన్నాయి, అసలు ఏంటి ఇదంతా కూడా దగ్గరుండి చూసుకుందామని ఏఆర్ రెహమాన్ గారితో కలిసి మ్యూజిక్ స్టూడియోలో అయితే రీసెంట్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ అయితే బయటకు వదిలాడనమాట. అయితే కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే గైస్, ఏఆర్ రెహమాన్ అనే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొన్ని వందల ఫిల్మ్స్ తీశాడు. సో అనుకుంటే బుచ్చిబాబు చాలా జూనియర్ డైరెక్టర్, ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉంది అంతే. అనుకుంటే ఏఆర్ రెహమాన్ పెద్ద డైరెక్టర్ కదా, మళ్ళీ ఏమైనా నన్ను అడిగితే ఏమైనా అనుకుంటారేమో, సో నేను ఎళ్ళి అడగకూడదు, ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టకూడదు ఏమైనా అనుకుంటారు. అలాంటి మైండ్ సెట్ అయితే బుచ్చిబాబుది కాదు. సో మొహమాటం అనే మాట తీసుకొస్తే సినిమా ఇండస్ట్రీలో ఫెయిల్ అయిపోతారు. అదే విషయం 'గేమ్ చేంజర్‌లో' జరిగింది. ఎక్కడ జరిగిందో కూడా చెప్తా. మ్యూజిక్ తమన్ ఎలా పడితే అలా సాంగ్ ఇచ్చాడు. ఏదో టెస్ట్ చేసినట్టు, అది కొట్టినట్టు, ఇది కొట్టినట్టు ఎలా పడితే అలా ఇచ్చేసాడు. డాన్స్ మాస్టర్స్ గణేష్ ఆచార్య, ప్రభుదేవ ఈళ్ళిద్దరూ ఇంక వదిలేయండి పక్కన పెట్టేయండి. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను, బుచ్చిబాబు మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్‌లో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాడు గైస్. ఒక ఆస్కార్ వచ్చిన మ్యూజిక్ డైరెక్టరు, ఒక వందల ఫిల్మ్స్ తీసిన మ్యూజిక్ డైరెక్టర్. అని ఏం మొహమాటం పడకుండా దగ్గరికెళ్ళి, "సార్ నాకిలా కావాలి, నాకు ఈ ట్యూన్ కావాలి, నాకిట్లా ఉండాలి బీజీఎమ్" అని దగ్గర పెట్టుకొని అడుగుతున్నాడు చూడండి. సో, అంటే తీసుకోవడం అన్నమాట. మ్యూజిక్ డైరెక్టర్‌ని ఊరికనే పెట్టుకొని ఏదో సాంగ్స్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అక్కడితో అయిపోలేదు. ఏఆర్ రెహమాన్‌కి తాట తీసేస్తున్నాడింక. సింపుల్ వర్డ్స్‌లో చెప్పుకోవాలి అంటే. సో, నాకేదైతే కావాలో మీరు నాకిది ఇవ్వాల్సిందే అనేటట్టు కూర్చున్నాడింక. ఇంతకు ముందు కూడా వీళ్ళిద్దరూ కలిసి ఒక స్టోరీలు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవన్నీ పెట్టుకోవడం చూసాం మనం. దాన్ని బట్టే ఎంత క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు గైస్. ఖచ్చితంగా మ్యూజిక్ ఒకటే కాదు, స్క్రీన్ ప్లే దగ్గర నుంచి కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కటి కెమెరా‌మ్యాన్‌తో సహా అన్ని విషయాల్లో కూడా బుచ్చిబాబు చాలా శ్రద్ధతో దగ్గరుండి చూసుకుంటున్నాడని అర్థమవుతుందనమాట. ఇదే విషయం మన 'గ్లిమ్స్‌లో' బయటపడింది. అందుకే 'గ్లిమ్స్' అంత పెద్ద హిట్ అయింది. సో, అనుకుంటే ఏదో జస్ట్ ఒక బ్యాట్ పట్టుకొని, విరిగిపోయిన బ్యాట్ పట్టుకొని ముందుకొచ్చి కొట్టాలి సార్. ఇది ఎవరైనా ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు. సో, ఏముంది షాట్, అది మామూలే కదా, ఎక్కడైనా చూస్తా ఉంటాం. ఏదో సో, అది ఎవరైనా అనుకోవచ్చు. బట్ అక్కడేంటంటే డైరెక్టర్‌ని చరణ్ గారు నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు అంతే. సో, రేపు పొద్దున్న స్క్రీన్స్ మీద కూడా ఇలానే మంచి ఫిల్మ్‌తో మన ముందుకొచ్చి ఒక బ్లాక్ బస్టర్ డెలివరీ చేస్తారని కూడా ఫ్యాన్స్ అయితే నమ్ముతున్నారనమాట. సో, ఈ రకంగా సాంగ్స్‌కి సంబంధించి చాలా అప్డేట్స్ ఉన్నాయి గైస్. బట్ ఇట్స్ టూ ఎర్లీ. వాళ్ళు కూడా ఇంక వాళ్ళ పనుల్లో ఉన్నారు. షూటింగ్ అంతా అయిపోయినాక మనకైతే ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం ఉందనమాట. ఇన్ బిట్వీన్ మనకు జూన్‌లో గాని, జూలైలో గాని ఒక సాంగ్ అప్డేట్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో, వన్స్ అది మనకు బయటకొచ్చినా నేనైతే మీకు వెంటనే పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్.